నెక్స్ట్ మనం కడప వెళ్దాం. కడపలో మా ప్రతినిధి యూసఫ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో కడప జిల్లాలో కూడా ఉక్కు పరిశ్రమ సాధన సమితి ఏర్పాటు చేస్తున్నారు. అయితే గతంలో మరుగుపడిన ఉక్కు పరిశ్రమని మళ్ళీ సాధన సమితి ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా కూడా మా ఉక్కు పరిశ్రమ పరిస్థితి మారట్లేదని అయితే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉక్కు ఫ్యాక్టరీపై శాశ్వత అగ్రిమెంట్ రాసిచ్చిన తర్వాతే ఎన్నికలకు రావాలంటూ ఉక్కు పరిశ్రమ సాధన సమితి అయితే వాళ్ళు గట్టిగా దీక్షించి కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కడప జిల్లాలో ఏదైతే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పి ఆకాంక్ష ఉందో, జిల్లా ప్రజల ఆకాంక్షను రెండు ప్రభుత్వాలు కూడా నీరుగార్చాయని చెప్పి స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు. వైఎస్ ఏదైతే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిగా కొనసాగారో ఆ నేపథ్యంలోనే ఈ ఉక్కు పరిశ్రమ శైలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని చెప్పి జమ్మలమడుగు ప్రాంతంలో దాదాపు 100 ఎకరాల భూమిని అక్కడ ప్రభుత్వానికి అప్పజెప్పారు. అయినప్పటికీ కూడా ఆ రైతులకు కూడా ఇప్పటి వరకు నష్టపరిహారాన్ని కూడా చెల్లించలేదు. అక్కడ ఉన్నటువంటి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం మాట కూడా ఇచ్చింది. ఆ మాటను కూడా నెరవేర్చడం జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం ఒక్కసారిగా అగ్గి మీద గుగ్గిలమై ఆందోళన బాటలు కూడా చేపట్టారు. అయినప్పటికీ రెండు ప్రభుత్వాలు కూడా చెల్లించలేదు. జిల్లావాసి ముఖ్యమంత్రి అయితే తమకు న్యాయం జరుగుతుంది, ఇక్కడ చాలా మంది యువతకు ఉపాధి కూడా లభిస్తుంది అని చెప్పేసి అందరూ ఆశావాహులు ఎదురు చూశారు. ఈ ప్రభుత్వం కూడా 4.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ పరిశ్రమలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. ఎవరైతే రేపు ఎన్నికలకు రాబోతూ ఉన్నారో వారందరూ కూడా తమకు ఒక హామీని ఇవ్వాలి. ఈ యొక్క ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే ఆ రాజకీయ నాయకులను జిల్లా నుండి బతరాఫ్ చేస్తామని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఉక్కు పరిశ్రమ సాధన సమితికి సంబంధించిన నాయకులు సుబ్బరాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. అన్నదండి, ఉక్కు పరిశ్రమ వ్యవహారంలో ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? రాబో రోజుల్లో నాయకులకు మీరు ఇచ్చే అల్టిమేటం ఏంటి? ఈరోజు ఏదైతే గనక రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని పారదోరాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉక్కు పరిశ్రమకు సంబంధించి శిలాఫలకం వేసినారు. అయితే ఒకే పరిశ్రమకు సంబంధించి శిలాఫలకం వేసినటువంటి ఘనత ఎవరికైనా దక్కుతుందంటే గనక ఇది ఒక ముఖ్యమంత్రికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రోజు ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో బతకలేక పొట్ట చేత పట్టుకొని ఒక చేత డిగ్రీ పట్టా పట్టుకొని సౌదీ, కువైట్, దుబాయ్, అరబ్లకు పోయి బానిస బతుకులు బతుకుతా ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలోనే పనిచేసుకోవాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఉక్కు పరిశ్రమ పెట్టమని ప్రజానికంగా, అదే విధంగా ప్రజా సంఘాలుగా, రాజకీయ పార్టీలుగా మేమందరం నెత్తి నోరు పెట్టుకొని అడుగుతా ఉంటే కనుక ఈ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారా, దాదాపు మొన్ననే డిసెంబర్ నెలకు దాదాపు ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ యొక్క హామీ ఇచ్చి సంవత్సరం అయితే ఉంది. ఏంది దాదాపు 3 సంవత్సరాల పైన గడుస్తా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే కనుక ఈయన చెప్పినాడు, ఇదే మున్సిపల్ స్టేడియం వేదికగా చెప్పినాడు, అన్న వస్తా ఉన్నాడు ఉక్కు పరిశ్రమ 3 నెలలు రాబోతుందని చెప్పేసి. 3 నెలల కదా దేవుడెరుగు కానీ దాదాపు ఈయన అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క పరిశ్రమను శిలాఫలకాలకు మాత్రమే పరిమితం చేసినాడు తప్పితే ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధికి తలమానికంగా ఉన్నటువంటి ఈ యొక్క ఉక్కు పరిశ్రమను ఏమాత్రం ఏర్పాటు చేయకపోవడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు సిద్ధం అని చెప్పేసి పెద్ద పెద్ద పోస్టర్లు వేస్తా ఉన్నారు. ఈ యొక్క రాయలసీమ ప్రాంత ప్రజానికంగా ఈ యొక్క రాయలసీమ అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి వ్యక్తులుగా మేము చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మేము కూడా సిద్ధమే. మా యొక్క కడప జిల్లా ప్రాంతానికి ఉక్కు పరిశ్రమ ఇచ్చిన వాళ్ళకు ఓటు వేయడానికి సిద్ధం. మా యొక్క రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కరువును, వలసలను, ఆత్మహత్యలను, ఆర్తనాదాలను దూరం చేసిన వాళ్ళకు ఓటు వేయడానికి సిద్ధం. ఆ విధంగా మీరు అభివృద్ధి చేసిన వాళ్ళు అయితే కనుక ఓటు అడిగేందుకు మా యొక్క ఇంటి ముందుకు వచ్చేందుకు మీరు సంసిద్ధమా అని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా మేము ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తా ఉన్నాం మరియు సూటి ప్రశ్న వేస్తా ఉన్నాం. అయితే ప్రధానంగా చూసినట్లయితే గతంలో టీడీపీ కూడా రాజశేఖర రెడ్డి మరణం అనంతరము రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ హామీని మేము నెరవేరుస్తామని చెప్పేసి టీడీపీ కూడా వాగ్దానం చేసింది. ఆ టీడీపీ పార్టీకి చెందిన అధినేత కూడా ఇక్కడికి వచ్చి శిలాఫలకాన్ని వేశారు. ఇప్పుడు ఆ ప్రతిపక్షాన్ని ఏ విధంగా చూడబోతా ఉన్నారు? ఇప్పుడు గుడ్డి కన్నా మెలమేల అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు చేశారు. అలా కారం అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే మళ్ళా కొంతమంది 2 ముఖ్యమంత్రులు మారిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు. దాని తర్వాత గనక చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్లేస్ లో కాదు ఇంకో ప్లేస్ లో పెట్టాలని కంబాల దిన్న ప్రాంతంలో తీసుకొని పోయి పెట్టారు. ఆయన పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి తర్వాత ఈయన ప్రపంచానికి ఈ రోజు అంతా వింతగా ఏం చేస్తా ఉన్నారంటే కనుక ఈ యొక్క రాష్ట్రంలో కానీ రాయలసీమ ప్రాంతంలో కానీ ఏ యొక్క పోలుకు లైట్ కలిగినా కనుక జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. ముందు ప్రభుత్వాలు ఏది చేయకూడదు అని చెప్పేసేటువంటి క్రమంలో ఆయన యొక్క ట్రేడ్ మార్క్ అనేటువంటి ఏదైతే స్టిక్కర్లు అతికించుకునేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. దానిలో భాగంగానే ఒకసారి ఏదైతే గడిచిన ముఖ్యమంత్రులు వేసిన శిలాఫలకాన్ని కాదని ఇంకోసారి వేసినాడు.
అది వేసిన తర్వాత మళ్ళా రెండున్నర సంవత్సరం పూర్తి అయిపోయిన తర్వాత ఆడొద్దు మళ్ళా అని చెప్పేసి ఇంకోసారి శిలాఫలకం వేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా తప్పుపడుతా ఉన్నాం మరియు ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ముఖ్యమంత్రి ఏం చెప్పారంటే మనం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో ఉక్కు పరిశ్రమ కట్టి మేము ఫోటోలు అభివృద్ధి ఫోటోలు ప్రదర్శిస్తామన్నారు. ఏది అభివృద్ధి ఫోటోలు? మీరు ఆ యొక్క ఉక్కు పరిశ్రమకు సంబంధించి వంగి టెంకాయ కొట్టలేనటువంటి మీరు గుమ్మడికాయ కొడతారనేటువంటిది ఆశించడం మా యొక్క దౌర్భాగ్యం అవుతుందని చెప్పి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఇప్పటికే కొప్పర్తిలో పరిశ్రమలను ఏర్పాటు చేశాం, చాలా మంది యువతకు ఉపాధి కూడా కల్పించాము, మేము ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ వెళ్తా ఉన్నాం కాబట్టి మళ్ళీ మాకు యువత అండగా నిలుస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుండి నాయకులు చెప్తున్నటువంటి మాట. దీనిపై మీ యొక్క స్పందన ఏ విధంగా? కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించి దాదాపు ఎవరైతే గనక వాళ్ళు చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టాము, లేదంటే డిక్సన్ లాంటి ఒక చిన్న తెచ్చి పెట్టాము, 100 మందికో ఎంతో మందికి ఉపయోగకరంగా చేసినామని చెప్పేసి. ఇప్పుడు నిజంగా అయితే గనక ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గనక ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయన అడుగులకు మడుగులొచ్చేటువంటి విధంగా చేసినట్టయితే గనక ఇండస్ట్రియల్ సెక్టార్ లో కొప్పర్తిలో ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి ఎంత భూమిని కేటాయించినారు ఇండస్ట్రీలకు, దాంట్లో ఎన్ని పరిశ్రమలకు ఎవరెవరికి అలాట్మెంట్ చేశారు, దాంట్లో ఎన్ని పరిశ్రమలు రన్ అవుతున్నాయి అనేటువంటి వాటిపైన శ్వేతపత్రం విడుదల చేసేందుకు మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి సవాల్ చేస్తాను. అదేవిధంగా ఈ రోజు మీరు చెప్తున్నారు ఆ యొక్క పరిశ్రమలు మేము కల్పించాం కదా చెప్పేసి, మహా అంటే గనక తిప్పి కొడితే గనక ఒక 1000 మందికో 2000 మందికో వాళ్ళని కనుక ఏం చేస్తారంటే కనుక అక్కడ పని జరుగుతుందో లేదో మాకు తెలియదు, కానీ యూనిట్ ఉత్పత్తి అయ్యి పోవాలా అంటే కనుక దానికి సంబంధించినటువంటి లేబుల్ అన్నా ఉండాలి కదా, అది కూడా ఉండదు. ఊరికి ఏం చెప్తానంటే ఒక 4 బస్సులు అయితే తిరుగుతాయి, పొద్దున్నే 10 గంటలకు ఒక 4 బస్సులు నిండుగా పోతారు, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు నిండుగా బస్సులు వచ్చాయి. ఇది మాత్రం జరుగుతుంది తప్పితే కనుక షోకేజ్ లో బొమ్మ మాత్రం ఆ ఇండస్ట్రియల్ సెక్టార్ ను చూపిస్తా ఉన్నారు తప్పితే కనుక నిజమైనటువంటి అభివృద్ధి జరగలేదు. వీళ్ళు చెప్తున్నారు కదా ఈ రోజు యువత మాకు అండగా ఉంటుంది ఇది చేస్తుంది అని చెప్పేసి. ఈ రోజు మీకు యువత అండగా ఉండేది ఏ విషయంలో అంటే గనక మీరు ఈ యొక్క రాష్ట్రాన్ని గంజాయమయం చేసినందుకు, లేదంటే గనక ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించకుండా, ఈ యొక్క ప్రజానికం అభివృద్ధి అడగకుండా, జాబ్ క్యాలెండర్ అడగకుండా వాళ్ళని ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి మళ్లించినందుకు మీకు మా అంటే గనక అండగా ఉంటుందని చెప్పుకునేదానికి సిగ్గులేదా అని చెప్పేసి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తా ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో జిల్లా వాసులకు ఏ విధమైనటువంటి హామీని ఇవ్వాలని చెప్పి మీరు కోరుతా ఉన్నారు? ఉక్కు పరిశ్రమ వ్యవహారంలో మీరు తీసుకోబోయే పందా ఏ విధంగా ఉండబోతుంది? ఈ రాయలసీమ ప్రాంతాన్ని ముఖ్యంగా ఈ యొక్క కడప జిల్లాను, ఈ యొక్క కడప జిల్లాకు సంబంధించి డ్రైనేజీ వ్యవస్థ అనేటువంటిది చాలా ఏళ్లుగా మరుగున పడిపోయినటువంటి వ్యవస్థ ఉంది. రోజు సింగపూర్ సిటీ అని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాతలు రాసిపోతే గనక ఈ పార్టీకి గనక ఆ యొక్క సింగపూర్ సిటీ కార్పొరేషన్ లో ఉన్నటువంటి లెక్కల పేపర్లకు పరిమితమైంది తప్పితే గనక ఇక్కడ ఏమాత్రం నోచుకోలేదు. ఒకటి, డ్రైనేజీ వ్యవస్థను బాగుపరచాలా. అదే విధంగా ఈ యొక్క కడప జిల్లాకు సంబంధించి యువత ఎవరైతే గనక బయటకు పోయి బతుకుతా ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి ఈ ప్రాంతంలోనే కల్పించుకునేటువంటి విధంగా ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలా. తర్వాత ఏదైతే గనక చెన్నూరుకు సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఉంది, లేదంటే గనక రాజంపేటకు సంబంధించినటువంటి ఆయిల్ ఫ్యాక్టరీ ఉంది, పొద్దుటూరుకు సంబంధించినటువంటి పాల ఫ్యాక్టరీ ఉంది, ఈ రకమైనటువంటి ఫ్యాక్టరీలన్నింటినీ పునరుద్ధరించేటువంటి విధంగా చేసి ఎన్నికలకు వస్తే బాగుంటుందని చెప్పి అడుగుతున్నాం. అదే విధంగా ఈ యొక్క రాష్ట్రంలో కంటే ఒక రాయలసీమ ప్రాంతంలో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలో బాగా తెలుసు ఈ యొక్క రాయలసీమలో. ఎందుకంటే ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రాళ్లలో రతనాలను అమ్ముకొని బతుకుతున్నటువంటి వీళ్ళు ఇక్కడ పరిశ్రమలు పెట్టి ఈ యొక్క ప్రజానికాన్ని ఆ యొక్క ధనాన్ని ఎందుకు పంచలేదని చెప్పేసి మేము అడుగుతాను. కాబట్టి ఆ యొక్క గనుల్లో మీరు లాభాలు తీసుకుంటారు కదా, ఆ గనులకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలో పెట్టి మా యొక్క నిరుద్యోగ యువతకు ఈ ప్రాంతంలోనే ఉపాధి కల్పించుకునేటువంటి విధంగా ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము కోరుతాను. ఆ రకంగా చేసి మీరు గనక ఎన్నికలకు వచ్చి ఈ యొక్క రాయలసీమ ప్రాంత ప్రజానికాన్ని ఓటు అడిగితే గనక ఓటేసేందుకు సిద్ధంగా ఉంటారు తప్పితే ఇంకొక కళ్ళబొల్లి మాటలు చెప్పేసి ఈ యొక్క శంకుస్థాపనలకే పరిమితమైనటువంటి అభివృద్ధిని చూపితే గనక సంసిద్ధంగా యొక్క ప్రభుత్వాన్ని దించేందుకు యొక్క రాయలసీమ ప్రాంతం ముందుంటుందని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా ఈ యొక్క ఉక్కు పరిశ్రమకు సంబంధించి దాదాపు అనేక రకాలైనటువంటి పోరాటాలు జరిగినటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఎలక్షన్ మూమెంట్ లో ఇదే జగన్మోహన్ రెడ్డి మాటలో చెప్తా ఉన్నాం, ఈ యొక్క కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఇచ్చేటువంటి పార్టీకి పట్టం కట్టేందుకు ఈ యొక్క కడప జిల్లా ప్రాంతం అంతా సిద్ధం కావాలని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా ఈ యొక్క ప్రజానికాన్ని మేమందరం తెలియజేస్తాను. మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే ఉక్కు పరిశ్రమ పైన ప్రకటన చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాను. కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే ఉక్కు పరిశ్రమ అనేది నెలకొల్పడం అసాధ్యంగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో రెండు ప్రభుత్వాలు కూడా అదే చెప్పాయి. ఇప్పుడు నూతనంగా ఎవరైతే రాజశేఖర రెడ్డి కుటుంబం నుండి షర్మిల కాంగ్రెస్ పార్టీలో రంగప్రవేశం చేశారు, ఆమె ఆ ఫ్యాక్టరీని తీసుకురావడం నా బాధ్యత, నా కళ, మా తండ్రి కళను నేను నెరవేరుస్తానని చెప్తా ఉన్నారు. మీరు ఆమె షర్మిల ఇచ్చేటువంటి